హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మాన్స్టర్ ది అగైన్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది సీజన్ 3 స్టోరీ భయ్య. దీనికంటే ముందు నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ 2 సీజన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అంటే ఈ జానర్ లో ట్రూ క్రైమ్ సైకలాజికల్ హారర్ జానర్ లో 2 సిరీస్లు అయితే ఆల్రెడీ ప్రెజెంట్ చేశారు. ఒకటేమో దాహమర్ స్టోరీ ఉంటుంది మాన్స్టర్ లో, ఇంకోటేమో ఇద్దరు బ్రదర్స్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఇప్పటికే ఆ 2 సిరీస్ లో చూడకపోతే ఆ 2 సీజన్స్ ఖచ్చితంగా చూడండి భయ్య, నచ్చుతాయి. నాకైతే ఇష్టం అవి. గివ్ ఇట్ ఏ ట్రై, చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మెయిన్ ఇప్పుడైతే ఈ సీజన్ 3 గురించి అయితే మాట్లాడుకుందాం. అయినో చాలా లేట్ గా పెడుతున్నా అని చెప్పేసి, పైగా నాకు ఖాళీ లేదు భయ్య, ఎందుకంటే నేను సిటీలో లేను, హోమ్ టౌన్ కి అయితే వెళ్ళడం జరిగింది. సో దాని వల్ల వీడియోస్ అయితే లేట్ అయ్యాయి. మెయిన్ కంటెంట్ పెట్టడం అవ్వలేదు, స్కెడ్యూల్ వీడియోస్ పెట్టా. ఇక నుంచి మళ్ళీ మీకు మెయిన్ కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. ఈ సీజన్ లో అయితే ఈసారి టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చి మీకు 50 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి 1950s రూరల్ విస్కాన్సిన్ బ్యాక్ డ్రాప్ లో సెట్ అయ్యే స్టోరీ ఇది. అగైన్ అనే ఒక మనిషి చైల్డ్హుడ్ నుంచి మదర్ కంట్రోల్ లోనే ఉంటాడు. అమ్మని ఒక గాడ్ లైక్ లా చూస్తాడు భయ్య. తన మైండ్ లో ట్విస్టెడ్ వెర్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇయర్స్ లేటర్ ఐసోలేషన్ అయిపోయి లోన్లీనెస్ తో కూడిన గెయిన్ చాలా తప్పులు అయితే చేస్తారనమాట. అసలు ఏం జరిగింది, తన లైఫ్ లో చేసిన తప్పులేంటి, అసలు మదర్ కి తనకి ఉన్న అంత బాండింగ్ ఏంటి, వీటన్నిటిని కూడా మీకు ఈ సిరీస్ లో అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు కనుక వీడియో నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్క ఫాలో కొట్టండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే గుడ్ ఇన్ పార్ట్స్ భయ్య. నాకు ముందు 2 సీజన్ లో ఇచ్చినంత కిక్ అయితే ఇందులో ఇవ్వలేదు. ఓకే అనిపించింది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్, చార్లీ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ అగైన్ అయితే ఈరీగా చాలా బిలీవబుల్ గా ఉంటది. అండ్ మదర్ సన్ రిలేషన్షిప్ పోర్ట్రేయల్ కూడా ఎక్స్ట్రీమ్లీ హాంటింగ్ భయ్య. ఎంత భయంకరంగా చూపిస్తున్నారు ఏంటో అనిపించింది నాకైతే. అంటే మీ మైండ్ లో స్టక్ అయిపోద్ది అనమాట ఆ రిలేషన్షిప్ అన్నది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ సెటప్స్ కానీ, మొత్తం 1950s సెట్టింగ్ అనమాట సిరీస్ అంతా కూడా. సో చాలా పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేస్తారు. కొన్ని సింబాలిక్ సీన్స్ కూడా ఉంటాయి, లైక్ సైకో, టెక్సస్ చైన్సా మాసకర్, ఇలాంటి ఐకానిక్ హారర్ ఫిల్మ్స్ ని క్రియేటివ్ యాంగిల్ లో చూపించే విధంగా ప్రెజెంట్ చేస్తారన్నమాట. సైకలాజికల్ డెప్త్ పరంగా, స్ట్రాంగ్ ఎమోషనల్ బ్యాస్ పరంగా, లోన్లీనెస్, ఆబ్సెషన్, ఇలాంటి థీమ్స్ అన్నిటిని కూడా చాలా డీప్ గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు. విజువల్ క్వాలిటీ బాగుంటుంది, సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్ అయితే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ గురించి తెలిసిందే కదా, ఇలాంటి వాటిలో ప్రాణం పెట్టేస్తారు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ పేసింగ్ భయ్య చాలా ట్రాక్ చేశారు, అసలు వర్కౌట్ అవ్వలేదు ఈసారి. అంటే చాలా స్లో ఉంటుంది, ఎస్పెషల్లీ మిడిల్ ఎపిసోడ్స్ అన్నవి బాగా ట్రాక్ అవుతాయి. అంటే ఇంతకు ముందు సీజన్స్ చూసుకుంటే స్టోరీ, ఇంపార్టెంట్ స్టోరీ వాళ్ళు ట్రాక్ చేసినా పర్లేదు అనిపించేది భయ్య, ఎందుకంటే అక్కడ పాయింట్స్ రన్ అవుతుంటాయి. అది కొంచెం ప్రాబ్లం అనిపించేది కాదు. మాన్స్టర్ లో కొంచెం ఇబ్బంది పడతారు కానీ బట్ వర్కౌట్ అవుతుంది అంతా కూడా. బట్ ఇక్కడ అలా అనిపించలేదు, కావాలనే ట్రాక్ చేశారు అన్నట్టుగా అనిపించింది నాకు. అండ్ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని కూడా కొంత ఎగ్జాగరేట్ చేస్తారనమాట. అథెంటిసిటీ అయితే మిస్ అయిపోద్ది, వాళ్ళు కావాలనే సెట్ చేసుకుంటారు ఉన్న పాయింట్స్ అన్ని కూడా. మరి చెప్తున్నా, సెన్సిటివ్ కంటెంట్ చూసే వాళ్ళు ఉంటే గనక పర్లేదు, కానీ లేదంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడే సీన్స్ అయితే ఉంటాయి. డిస్టర్బ్ అవ్వచ్చు ఖచ్చితంగా. గోర్ అండ్ సైకలాజికల్ టార్చర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది భయ్య. సో సెన్సిటివ్ కంటెంట్ ఉంటుంది, చాలా ఇబ్బంది పడతారు చూసే వాళ్ళు, ముందే డిసైడ్ అవ్వండి. అండ్ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ కూడా ఉంటుంది. అది మీకు నచ్చకపోతే మాత్రం సిరీస్ మాత్రం నచ్చదు. అది ఓకే అనుకుంటేనే చూడండి, లేదంటే ఇబ్బంది పడతారు. కొన్ని చోట్ల కన్ఫ్యూజన్ గా ఉంటుంది అనమాట. అండ్ ఓవరాల్ గా నాకైతే ఇట్ వాజ్ ఓకే అనిపించింది భయ్య. మరీ ముందు ఇచ్చినంత సీజన్స్ అంత కిక్ అయితే ఇవ్వలేదు, కానీ పర్లేదు, గివ్ ఇట్ ఏ ట్రై. కాకపోతే ఫార్వర్డ్ చేసుకుంటూ చూడండి, సెట్ అవుతుంది మీకు. తెలుగులో అవైలబుల్ గానే వచ్చింది, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్, అసలు చూడొద్దు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బై.